హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అనేవి పర్మనెంట్. ఇది ఎంతవరకు నిజం? Hi, I'm Dr. Anand. I'm a consultant hair transplant surgeon in Life Clinic. సో ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఇంప్లాంట్ చేసిన హెయిర్స్ అరౌండ్ 10 to 15 years ఉంటాయి, డిపెండింగ్ అపాన్ వన్ థింగ్, దట్ ఈస్ ది హెల్త్ ఆఫ్ ది పేషెంట్. ఇఫ్ ది హెల్త్ ఆఫ్ ది పేషెంట్ ఈస్ మెయింటైన్ ప్రాపర్లీ, ద ప్యాన్ మైట్ ఇంక్రీస్. 20 years ఉండొచ్చు, 30 years ఉండొచ్చు, బట్ ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయా అనేది కాంట్రవర్షియల్ టాపిక్. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా టెనైల్ హెయిర్ లాస్ చూస్తారు, అంటే ఓల్డ్ ఏజ్ లో హెయిర్ లాస్ అనేది అవుతుంది. సో ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా ఓల్డ్ ఏజ్ లో లాస్ అవుతుంది. వై వి కాల్ ఇట్ పర్మనెంట్? Why? Because we take it from back of the scalp. These follicles of hair graft are resistant to something called as dihydrotestosterone. Androgenetic alopecia particularly. ఇలాంటి కేసెస్ లో DHT is a hormone which leads to hair loss. So permanent అనే టర్మ్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ పర్టికులర్ హార్మోన్ కి ఈ గ్రాఫ్ట్స్, మనం పెట్టే గ్రాఫ్ట్స్ అనేవి రెసిస్టెంట్. సో వాటిలాగా రాలిపోవు ఆర్ లాస్ అవ్వదు కాబట్టి పర్మనెంట్ ఉంటాయి అని చెప్తారు. బట్ వీటి పర్మనెన్స్ ఎంతవరకు ఉంటాయి అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్ అండ్ పేషెంట్ హెల్త్.